నాయకుడు అంటే తన చుట్టూ ఉన్న వారిని బాధలను సమస్యలను అర్థం చేసుకుని వారిని ముందుకు తీసుకెళ్లాలి. కానీ రాజకీయ నాయకులు ఆ అర్థంతో పని లేకుండా కేవలం వాళ్ళ పదవి డబ్బు వ్యామోహంలో ముందుకు వెళ్తున్నారా అనేది మనకు తెలిసిన విషయం. కానీ రాను రాను పదవులకు సంబంధం లేకుండా ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు లేకుండా డబ్బు ప్రాధాన్యంగానే పదవుల్లోకి రావడం వల్లనే బహుశా ఎంపీ ఎమ్మెల్యే అనే తేడా లేకుండా విచక్షణ రహితంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఇలానే ఎందుకు అంటున్నారంటే ఇటీవల విన్న దుష్పరిణామాలే కారణం. బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న విషయం మర్చి ఒక వ్యక్తి నగ్నంగా కాల్స్ చేస్తూ ఉన్న వీడియో బయటకు రావడం ఒక టైంలో బాగా హల్చల్ చేసింది. అలాగే మరొక రాజకీయవేత్త ఇద్దరు పిల్లల ముద్దులు మొగుళ్లాగా వ్యవహరిస్తూ రీసెంట్ గా బాగా ట్రెండ్ అయిన విషయం తెలిసింది. ఇక ఆయనకు వయసుతో సంబంధం లేకుండా బయట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది పక్కన పెడితే ఇలాగే ఒక ఎమ్మెల్సీ అయితే తన దగ్గర వర్క్ చేస్తున్న ఒక డ్రైవర్ ని చంపి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేశారంటే మన రాజకీయ నాయకులు ఎంత గొప్పగా ఉన్నారో మనం ఆలోచించాలి. అయితే మీరు అనుకోవచ్చు రాజకీయ రంగంలోనే ఏంటి బయట ప్రజలు కూడా ఇంతకన్నా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా అని. అయితే దారి తప్పిన ప్రజల్ని దండించి ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది. ఇంత బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి వీళ్ళు ఎలా చేయడం ఎంతవరకు సమంజసం? మన భారత రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్రం కల్పించింది కదా అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత ఎదుటి వారిని దూషించడం, వాళ్ళ యొక్క వ్యక్తిగత లైఫ్ ని రోడ్డు మీద లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు భయ్యా అంటే రీసెంట్ గా తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ గారు మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమె ఏమన్నారంటే నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని, ఆయన డ్రగ్స్ తీసుకుంటారని, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇంకా కొంతమంది ఈయనకు బయటపడి పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోయారని, మరీ ముఖ్యంగా నాగార్జున గారు కన్వెన్షన్ హాల్ పోల్చకుండా ఉండాలంటే సమంతని తన దగ్గరికి పంపాలని, ఆ విషయం నాగార్జున సమంతకి చెప్పిన సమంత ఒప్పుకోలేని కారణంగా డైవర్స్ ఇప్పించి ఆమెను బయటికి పంపించేశారని ఇటువంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ఈ కామెంట్స్ కి రియాక్ట్ అయిన నాగార్జున ఇలా స్పందించారు. గౌరవనీయ మంత్రివర్యులు కొండా సురేఖ గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయంలో దూరంగా ఉండే సినీ ప్రముఖుల యొక్క జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించడానికి వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల యొక్క వ్యక్తిగత విషయాల్ని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పి నాగార్జున కామెంట్ చేశారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే ఏమిటి ఈ సిగ్గులేని రాజకీయాలు, సినిమాలో నటించే ఆడవాళ్ళంటే మీకు చిన్న చూపా అని ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు. ఇలాగే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, మెగాస్టార్ చిరంజీవి ఇలా చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ రియాక్ట్ అయ్యారు. ఇంత ఘాటుగా రియాక్ట్ అవడం వల్ల కొండా సురేఖ గారు మరలా మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ ని దూషించే క్రమంలో నోరు అదుపు తప్పి నాగ చైతన్య సమంత గురించి మాట్లాడడం తప్పే కనుక నేను ఆ వ్యాఖ్యలను వెనక తీసుకుంటానని చెప్తున్నారు. అసలు నాగార్జున గారికి ఉన్న ఆస్తిలో కన్వెన్షన్ హాల్ ఒక లెక్కే కాదు. దాని కారణంగా తన కోడల్ని దూరం చేసుకునే అంత నేరో మైండెడ్ కూడా కాదు. కానీ ఏ కారణం లేకుండా నాగార్జున గారి ఫ్యామిలీపై ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ నిజంగానే ఏమైనా ఇష్యూ ఉన్నా నిజాలు బయటికి తెలియకుండా మరొకల పర్సనల్ గొడవల్ని బయట పెట్టడం ఎంతవరకు కరెక్ట్? గౌరవప్రదమైన పదవులో ఉండి ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటారా? ఈ టోటల్ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలియజేయండి.